సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ బేసిక్‌గా ఎప్పుడు మాట్లాడేదండి. ఆహ్, ఈ ఐటీ పీపుల్‌కి నెక్స్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? బేసిక్‌గా మన ఐటీ సెక్టర్‌కి సంబంధించిన కొన్ని వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ బాగా ఆక్యుపై అయి ఉన్నదండి. లైక్ కోకాపేట్ గానీ, ఇటు నార్సింగి గానీ, ఇటు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కొండాపూరు, ఈ లింగంపల్లి ఈ ఏరియాస్ అంతా బాగా హైప్ అయ్యాయండి. ఈరోజు ఈ ఏరియాస్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఒక ఫ్లాట్ కొనాలి అంటే దాదాపుగా 9,000 నుంచి 11,000 మధ్యన ఉంది పర్ స్క్వేర్ ఫీట్. సో, ఒక కామన్ మ్యాన్ అనే పర్సన్ ఎఫర్ట్ చేయలేని పరిస్థితి. సో, ఒకప్పుడు ఈ ఐటీ పీపుల్ అందరూ ఆహ్, ఎక్కువగా ఇటు ప్రగతి నగరు, నిజాంపేటు, ఇటు బాచ్‌పల్లి వైపు బాగా ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ ప్రైజెస్ చాలా తక్కువకొచ్చేది. అప్పట్లో 35, 40 లక్షలకి ఫ్లాట్ వచ్చేది 2 బెడ్‌రూమ్. బట్ ఇప్పుడు అక్కడ ప్లేసెస్ లేవు మనకి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రగతి నగర్ ఫుల్లీ ఆక్యుపైడ్ అండి. నిజాంపేట్ ఫుల్లీ ఆక్యుపైడ్. ఒకవేళ ఉన్నా కూడా చిన్న చిన్న 1000 గజాలు, 2000 గజాల్లో ప్రాజెక్ట్స్ చేసినవి కూడా అక్కడ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈరోజు ప్రగతి నగర్‌లో రూ. 6,000 ఉందండి పర్ ఎస్ఎఫ్టీ. అదే నిజాంపేటలో కూడా దాదాపుగా రూ. 6,000 ఉందండి. సో, ఒక 2 బెడ్‌రూమ్ కొనాలంటే 80 లక్షల నుంచి 90 లక్షలు పడుతుంది మనకి. సో, ఈ ఏరియాస్‌లో కూడా ఈరోజు కామన్ మ్యాన్ అంటే జస్ట్ ఒక అంటే క్యారియర్ స్టార్ట్ చేసే పర్సన్ ఐటీ ఇండస్ట్రీలో జస్ట్ క్యారియర్ స్టార్ట్ చేసే పర్సన్ ఈరోజు వాళ్ళ శాలరీకి బేస్ చేసి హార్డ్లీ ఒక 50 లాక్స్ వరకు 50, 60 లాక్స్ ప్రాపర్టీ కొనగలడు ఆయన. సో, అటువంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆల్రెడీ ఇటు మీకు చెప్పిన ఈ లింగంపల్లి కానీ, ఇటు చందానగర్ కానీ, ఇటు ప్రగతి నగర్ కానీ, ఇటు నిజాంపేట, బాచ్‌పల్లి రేట్స్ బాగా పెరిగిపోయాయండి. సో, ఇంకొకటి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్‌లో డిస్టెన్స్ అనేది ఎవరు చూడటం లేదండి. మనం చూసేది మెయిన్లీ టైం అండి. మనం టైంకి రీచ్ అవుతున్నామా లేదా అనేది చూడాలి. ఎందుకంటే సిటీ మధ్యన 10 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయాలంటే గంటన్నర పడుతుందండి ఈరోజు. ఈ ఉన్న ట్రాఫిక్ నేను మాట్లాడుతుంది బిజీ టైం, బిజీ షెడ్యూల్స్లో మార్నింగ్ 8 to 11 అండి. అగైన్ ఈవినింగ్ 5 to 8 మధ్యన సిటీలో ట్రావెల్ చేయాలంటే ఇదొక పెద్ద టాస్క్, స్ట్రగల్ అయిపోతుంది మనకి. సో, దాదాపుగా 10 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయాలంటే ఒక గంట పావు నుంచి గంటన్నర పడుతుందండి. సో, అటువంటి సిచ్యువేషన్లో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా కొన్ని ప్లేసెస్ని మనం ఐడెంటిఫై చేసామంటే చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఇక్కడ. ఎక్కడంటే ఇటు పటాన్చెరు, డుండిగల్, ఎగ్జిట్ 5 అండి డుండిగల్, ఎగ్జిట్ 6 ఇటు నాగ్పూర్ హైవే, మేడ్చల్, ఎగ్జిట్ 7 షామీర్పేట అండి. షామీర్పేట వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే షామీర్పేట నుంచి గచ్చిబౌలి ట్రావెల్ చేయాలంటే హార్డ్లీ 40 మినిట్స్ పడుతుందండి. అంటే ఇంక్లూడింగ్ ట్రాఫిక్ చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఎక్కువగా 90% పార్ట్ ఓఆర్ఆర్ఏ ఉంటుంది కాబట్టి అంత ట్రాఫిక్ ఎఫెక్ట్ ఉండదు మనకి. సో, నేను రెగ్యులర్గా ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా నేను చూసేది ఒకటే టైం అండి. నేను ఎప్పుడు టైం నోట్ చేస్తుంటాను. ఎప్పుడైనా నేను డుండిగల్ ట్రావెల్ చేసినా, ఇటు మేడ్చల్ ట్రావెల్ చేసినా, ఇటు షామీర్పేట ట్రావెల్ చేసినా టైం చూసుకుంటాను నేను. వెనెవర్ ఐ ట్రావెల్ అంటే ఎప్పుడైనా గచ్చిబౌలి నుంచి నేను పటాన్చెరు ట్రావెల్ చేస్తే ఓఆర్ఆర్ మీద నాకు పడేది 20 మినిట్స్ అండి. అదేవిధంగా డుండిగల్ ట్రావెల్ చేస్తే నాకు 25 to 30 మినిట్స్ టైం పడుతుందండి గచ్చిబౌలి నుంచి. అదే గచ్చిబౌలి నుంచి నేను మేడ్చల్ ట్రావెల్ చేయాలంటే నాకు 35 మినిట్స్ పడుతుందండి. అదేవిధంగా నేను షామీర్పేట ట్రావెల్ చేయాలంటే మ్యాక్సిమం టైం చెప్తున్నాను మీకు 40 మినిట్స్ టైం పడుతుందండి. సో, ఎప్పుడు ఈ టైం మిస్ అవ్వలేదు నాకు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఓఆర్ఆర్ మీద అందరూ 100 స్పీడ్లో తొక్కుతారండి. దాన్ని బట్టి చూస్తే ఇంకా తక్కువ టైమే పడుతుంది. నేను చెప్తుంది మీకు మ్యాక్సిమం టైం అండి. సో, డిస్టెన్స్ చూడొద్దు నాకు అడిగితే, టైం చూడండి. సో, దీస్ ఆర్ ద రైట్ ప్లేసెస్ టు ఇన్వెస్ట్. సో, ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బెడ్‌రూమ్ ఫ్లాట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే పటాన్చెరు కానీ, ఇటు మల్లంపేట, డుండిగల్, మేడ్చల్, షామీర్పేట మధ్యన తీసుకుంటే మీకు దాదాపుగా ఒక 45 lakhs నుంచి 60 lakhs మధ్యన 2 బెడ్‌రూమ్ అంటే మంచి కమ్యూనిటీలో వస్తుంది. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. అంటే 10, 15 ఫ్లాట్స్ కట్టే ప్రాజెక్ట్ చెప్పడం లేదండి. ఒక మంచి డీసెంట్ ప్రాజెక్ట్ అండి. ఒక 180 to 80+ ఫ్లాట్స్ కడుతున్న ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో, ఇక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటారు.
పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా దగ్గరలో చాలా స్కూలింగ్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి. అదేవిధంగా ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయండి, క్లబ్ హౌస్ అని ఇట్లా లైక్ సీనియర్ సిటిజన్స్ కూడా ఉండే ప్లేసెస్ కూడా ఉంటాయండి ఇటువంటి ప్రాజెక్ట్స్లో. సో మీకు సేఫర్ సైడ్ ప్లస్ బడ్జెటెడ్లో వస్తాయండి. 60 lakhsలో మీకు మంచి ప్రాపర్టీస్ దొరుకుతాయి. సో డెఫినెట్లీ నా సజెషన్ ఏంటంటే సిటీలో కొందామంటే ఆల్మోస్ట్ రేట్స్ చాలా పెరిగాయండి. ఇదే కూకట్పల్లిలో మనం 2 BHK కొనాలంటే ఈరోజు ₹1,00,00,000 ఉందండి. కొండాపూర్ కూడా సేమ్ అండి. లింగంపల్లి రేట్స్ బాగా పెరిగాయి. ప్లస్ ఈ కోకాపేట వైపు అయితే 2 bedrooms దొరకవండి మనకి. ఎందుకంటే అక్కడ వస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్స్లో వస్తున్నాయి కాబట్టి 2 bedroom అనేది రూల్డ్ అవుట్ అండి కోకాపేటలో. సో నా సజెషన్ ఈ లొకేషన్స్లో మీరు ట్రై చేస్తే డెఫినెట్లీ మీకు తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ వస్తాయి. అదేవిధంగా విల్లాస్ కూడా ఈ ఏరియాస్లో అవైలబుల్ ఉన్నాయండి. పటాన్ చెరువు కానీ, ఇటు మల్లంపేట, డుండిగల్లు, ఇటు షామీర్పేట విల్లాస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. విల్లాస్ కూడా నాకు తెలిసి 95 to 90 lakhs 99 lakhs మధ్యన విల్లాస్ దొరికేస్తున్నాయి. సో నాకు అడిగితే 3 bedroom ₹1,00,00,000 ఫ్లాట్ కొనే బదులు ఒక విల్లా కొనడం బెటర్ అండి. విల్లాలో ఇండివిజువాలిటీ ఉంటుంది, సొంత స్థలం ఉంటుంది కాబట్టి టెన్షన్స్ ఉండవు మనకి. అపార్ట్మెంట్స్లో చాలా టెన్షన్స్ ఉంటాయి అందరికీ. అందరి మైండ్ సెట్స్ ఒకలాగా ఉండవు. సో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. బట్ విల్లాస్లో ఆ ప్రాబ్లం ఉండదు, మన ఇంట్లో మనం ఉంటాం కాబట్టి. సో ₹1,00,00,000 లోపల విల్లా కొందనుకున్నా కూడా దీస్ ఆర్ ది రైట్ ప్లేసెస్ అండి. షామీర్పేటలో చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఉన్నాయి మనకి అవైలబుల్లో, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. సో నా సజెషన్ ఏంటంటే మిడ్ సెగ్మెంట్ వాళ్ళు, ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు ఇటు పటాన్ చెరువు నుంచి ఇటు షామీర్పేట వరకు మీరు ఇన్వెస్ట్ చేయవచ్చండి. ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ మీకు తక్కువ బడ్జెట్లో వస్తాయి అండ్ యూ విల్ బీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనకి మెయిన్ టైం చూసుకుంటాం. హార్డ్లీ 40 minutesలో మీరు ఆఫీస్ రీచ్ అవుతారు. అగైన్ 40 minutesలో మీరు ఇంటికి రీచ్ అవుతారు. మెయిన్ మన హెడేక్ ట్రాఫికేనండి. ఆ ట్రాఫిక్ లేకుండా ఉంటుంది మీకు. సో ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కూడా డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ అడ్వైజ్ అండి. నా పేరు రవిచందన్ అండి. యూ కెన్ కాంటాక్ట్ మీ. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా మీరు నా సోషల్ మీడియా పేజెస్లో కూడా పింగ్ చేయవచ్చు. నా పేజెస్ అంటే హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. అదేవిధంగా ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ కూడా ఉందండి. మీరు డెఫినెట్లీ పింగ్ చేయండి, మీ రిక్వైర్మెంట్ చెప్పండి. ఐ విల్ గివ్ ద రైట్ అడ్వైజ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.